హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సో ఈవేళ అయితే మనం అన్నవరం సత్యనారాయణ మూర్తి గుడికి వెళ్తున్నాం. సో నాకు ఇక్కడ దారిలో ఎద్దుల బండ్లు కనిపించాయండి. సో ఆ ఎద్దుల బండ్లు సరదాగా చూపిద్దాం అని చెప్పి క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి వస్తాయి. ఇవన్నీ కూడా ధాన్యం బస్తాలతో వెళ్తున్నాయండి. ఆవులు అదే ఆవులు అంటే ఎద్దుల బండులు అన్నమాట. ఎద్దుల బండులు కూడా మనకి చాలా రేర్ గా కనిపిస్తాయి కదా అని చెప్పి సరదాగా ఒక వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇవన్నీ కూడా ఇగో ఇక్కడ సింహద్వారం కనిపిస్తుంది చూసారా, తాటిపర్తట ఆ లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇది సత్యమ్మ తల్లి గుడి అండి. మనం కాకినాడ నుంచి అన్నవరం వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే మీద అయితే ఉంటది. ఆ వైపు నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఆ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఆ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని చెప్పి దర్శనం చేసుకుంటారు అన్నమాట. వెళ్లే వాళ్ళందరూ అక్కడ దండం పెట్టుకుని బయలుదేరుతారు. మేము కూడా అలాగే దండం పెట్టుకుని బయలుదేరాం. కొత్తగా పెళ్ళైన కొత్త జంట అందరూ వస్తారనమాట. అటువైపు వెళ్తే కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు. దారులు చూసారా అండి ఎంత బాగున్నాయో, ఆ చెట్లు, ఆ రోడ్లు. ఎండ అయితే మట్టుకు చాలా ఎక్కువ ఉందండి. అంత ఎండలో కూడా తప్పక ప్రయాణాలు చేస్తున్నాం. సో అన్నవరం అయితే చేరుకున్నాం. ఇక్కడ అన్నవరంలో మనం మెట్లెక్కే నడకలో వచ్చే వరకు అయితే తెలుస్తుంది. వనదుర్గాదేవి అని చెప్పి ఒక గుడి ఉంటుందండి. ఇదిగో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, అది అక్కడ చాలా మహిమగల అమ్మవారట. మేము ఒకసారి ఎప్పుడో ఛానల్ క్రితం వచ్చి అక్కడ నేను దండం పెట్టుకున్నాను. ఇప్పుడు అనుకోకుండా అదే ప్రదేశంలో మేము కారు పెట్టాం అనమాట. సో మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని అప్పుడు సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళాం. దర్శనం ఎంత బాగా జరిగిందో అండి. అంతేకాదు నాకు ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే, సత్యనారాయణ స్వామికి ఎడమ చేతి వైపు అనంతలక్ష్మి సచివతి దేవి ఉంటారట, కుడి చేతి వైపు పరమేశ్వరుడు ఉంటారట. నేను అంటే మామూలుగా వెళ్తే మన దృష్టి అంతా సత్యనారాయణ స్వామి మీదే ఉంటుంది. నేను ఈసారి పనిగట్టుకొని అటు ఇటు ఉన్న విగ్రహాలు రెండు కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత కింద యంత్రం ఉంటుంది, రెండు దర్శనాలు చేసుకొని ప్రసాదాలు అయితే తీసుకొని మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయితే పట్టేశాం. దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి. అక్కడ ఇంకొకటి ఏంటంటే, మేము వెళ్ళిన రోజు చాలా విశేషమైన రోజు అనమాట, ఏకాదశట. అందుకని ఎన్ని ముహూర్తాలు అండి. ఎంత కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకుల్ని చూసామో మేము, కొత్త జంటల్ని. ఎండకి కాళ్ళు అయితే మటుకు బాగా అంటుకున్నాయండి. అంతేకాదు అక్కడ ఏంటంటే ఒక కూల్ పెయింట్ వేసారు చూడండి. ఆ స్టెప్స్ మీద మీరు గమనిస్తే గనక మధ్యలో వైట్ కనిపిస్తుంది కదా, ఆ కూల్ పెయింట్ ఎంత విచిత్రంగానో. మనం ఆ మెట్ల మీద నడిస్తే అస్సలు కాళ్ళు కాలడం లేదు. మేబీ అది సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, దాని వలన అనుకుంటా. అటు నుంచి ఈ కొండ దిగు ప్రాంతం, అది మనం కిందకి దిగే మార్గం గుండా కిందకు వచ్చాం. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న రిసార్ట్ ఆర్ రెస్టారెంట్ అండి. ఎంతమంది గుర్తుపట్టారో చెప్పండి. మన గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ గారు నిత్య మీనన్ను కలిపి మీట్ అవుతారు కదా, అదే రిసార్ట్ అన్నమాట. సో ఆ మూవీ ఎవరైనా చూస్తే ఒకసారి మళ్ళీ ట్రై చేయండి ఆ బిట్ చూడడానికి. మనకి అన్నవరం కిందకి దిగే దగ్గర ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్ బిక్కవోలు వెళ్ళామండి. నాకు గణేశుల వారంటే చాలా ప్రీతి. కాకినాడలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కనీసం సంవత్సరానికి ఒక 3-4 సార్లు వెళ్ళేవాళ్ళం. ఎంతో దూరం కాదు. సో ఈసారి ఎలా అయినా బిక్కవోలు వెళ్ళాలని చెప్పి వెళ్ళాం అనమాట. అది స్వయంభూ అండి. స్వామివారు అలా అలా ఎదుగుతూ వస్తున్నారు. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ రూమ్ మొత్తం విగ్రహమే ఉంటుంది అనమాట. గర్భగుడిని అయితే నేను క్యాప్చర్ చేయలేదు. అక్కడ దర్శనం అయిన తర్వాత దర్శనం కూడా చాలా బాగుందండి. అటు నుంచి డైరెక్ట్ గా మేము అక్కడే భోజనాలు పెడతారనమాట. అన్నదానం అవుతుంది కదా, ప్రసాదం తినేసి వచ్చేటప్పుడు మన సామర్లకోటలో భీమేశ్వర ఆలయాన్ని కూడా ఇలా ఒక చిన్న క్యాప్చర్ అయితే చేసాం. ఈ మన భీమేశ్వర ఆలయం పంచారావాల్లో ఒకటండి. సో ఫైనల్ గా ఈ మిల్క్ షేక్ తో అయితే క్లోజ్ చేస్తున్నాను. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.